ఒకరోజు విజయనగర రాజ్యంలో శ్రీకృష్ణదేవుల వారి రాజ్యంలో తెనాలి రామకృష్ణ ఒక మహాకవి ఉండేవాడు. ఎంతటి వారినైనా తన తెలివితో ఓడగిలిగించేవాడు. రాజుని సంతోషపరిచి ఎన్నో బహుమతులు పొందేవాడు. ఒకసారి 4 పేరు మోసిన దొంగలు తెనాలి రామ ఇంటి దోచుకుందామని పథకం వేసి దొంగలు రామ ఇంటి వెనుక తోటలో అరటి చెట్లలో పొదల్లో తక్కుంటారు. రామ భోజనం టైం అయింది అని చేతులు కడుక్కోవడానికి రామలింగుడి పెరట్లోకి వెళ్ళాడు. అనుకోకుండా అరటి చెట్ల వైపు చూశాడు. చెట్లలో దాక్కున్న దొంగల్ని గమనించాడు. రామ కంగారు పడకుండా ఒక ఉపాయం ఆలోచించి భార్యని పిలిచి, పెద్దగా ఊరిలో దొంగలు భయం ఎక్కువగా ఉంది. నగలు నాణ్యాలు ఇంట్లో ఉంచకూడదు. వాటిని ఒక సంచిలో మూట కట్టి ఈ బావిలో పడేద్దాం అన్నాడు. ఈ మాటలు దొంగలు విన్నారు. రామ ఉపాయం సక్సెస్ అయ్యింది. తర్వాత రామ భార్య చెవిలో ఏదో చెప్పాడు. ఇంటి లోపలికి పోయి ఒక మూటను తయారు చేశారు. ఒక మూటను బావిలో పడేశారు. మూటను బావిలో వేయటం దొంగలు చూశారు. వెదకపోయిన తీగ కాలికి తగిలిందని దొంగలు సంతోషపడ్డారు. అందరూ నిద్రపోయాక బావిలో దిగుదామని ప్లాన్ చేశారు. వేగానే చీకటి పడింది. అందరూ నిద్రపోయారు. ఆ 4 దొంగలు అరటి చెట్ల వెనక నుంచి లేచి బావిలోకి తొంగి చూశారు. మొదట ఒకడు బావిలోకి దిగాడు. నగల మూట కోసం చాలాసేపు వెతికాడు. నీరు ఎక్కువగా ఉండటం వల్ల నగల మూట దొరకలేదు. నీరు బయటికి తోడితే మంచిది అని మరొక దొంగ చెప్పాడు. సరే అని మరొకడు బావిలోకి దిగాడు. చాలాసేపు నీరు తోడి బయటకు పోశారు. రామ దొంగలు నీరు తోడిపోవటం చూశాడు. మళ్ళీ ఉపాయం ఆలోచించాడు. చప్పుడు చేయకుండా పెరట్లోకి పోయి అరటి చెట్లకు నీరు బాగా పడేలా చేశాడు. వంతుల వారిగా దొంగలు బావిలో నుండి నీరు తోడసాగారు. ఎంత తోడినా బావి నుండి నీరు తగ్గలేదు. కానీ అరటి చెట్లకు మాత్రం నీరు బాగానే పోయింది. తెల్లవారుజామున కోడి కూసే వేళ వరకు తోడిపోశారు. కష్టపడినందుకు ఫలితం దొరికింది అని దొంగలు సంతోషపడ్డారు. వారిని ఎలా మోసం చేశాడో తెలిసింది. సిగ్గుతో తల ఉంచుకొని పారిపోయారు. ఎంతకాలం తమని మోసంలో మిడిసిపడ్డారు. ఎంతో మంది దగ్గర దోచుకోగలిగారు. కానీ రామలింగుడి ఇంటి మాత్రం దోచుకోలేకపోయారు. తెలివిగా రామ దొంగలను ఉపయోగించుకొని జరిగిన సంగతి రాజుకు తెలిసింది. రాజు రామ తెలివికి సంతోషపడి ఎన్నో బహుమతులు గౌరవించాడు. సో దీన్ని బట్టి మోరల్ ఏంటంటే ఫ్రెండ్స్, తెలివి బలం కన్నా పెద్ద బలం ఏమీ లేదు. ఆశల మీద పెరిగిన మోసం ఎప్పుడూ గెలవదు. తెలివి మరియు నిజాయితీ ఎప్పుడూ గెలుస్తాయి. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.